అన్న గబ్బర్ సింగ్ పవన్ కళ్యాణ్ అన్న ఫ్యాన్. ఈరోజు ఓజీ సినిమా రిలీజ్ అయింది. అన్న దగ్గర రివ్యూ తీసుకోవడానికి వచ్చాను. అన్న మీకు సినిమా చూస్తారు కదా, సినిమాలో మీకు ఫస్ట్ ఏం నచ్చిందన్న? సినిమాలో ఫస్ట్ నచ్చిందంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆయన స్క్రీన్ ప్రజెన్స్ ఉంటుందో అది నాకు చాలా బాగా నచ్చింది. ఆ స్క్రీన్ ప్రజెన్స్ ముందర ఏదైనా డామినేట్ అయిపోతుంది. ఫస్ట్ నేను చూడడానికి వచ్చింది పవన్ కళ్యాణ్ సార్. ఆఫ్టర్ దట్ ఇట్స్ మూవీ. ఇక మూవీ గురించి చెప్పాల్సి వస్తే చాలా బాగుంది. ఎట్లా అంటే అక్కడక్కడ ఏవైతే ఫైట్స్ కానీ, పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చే ఎలివేషన్స్ సీన్స్ కానీ, సుజిత్ గారి టేకింగ్ కానీ, ఇంకా 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 మోర్గా చెప్పాలంటే తమన్ గారి బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్ అనుకో, పీక్స్ అనుకో. ఎట్లా అంటే ఓ సీట్ మీద మనం కూర్చోలేము, అలా ఉంది. అది కాక పబ్లిక్ అరవడం వల్ల మనం సరిగ్గా ఎంజాయ్ చేయలేకపోతున్నాం. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ షోనే నేను బుక్ చేసుకున్నాను మళ్ళీ వెళ్ళి చూడడానికి. అన్న గ్రేట్ అన్న, నిజంగా రియల్గా చెప్తున్నా. సినిమాలో ఏ ఫైట్ నచ్చిందన్న మీకు? అది ఒకటి ఏదంటే తలకాయ నరికే సీన్ ఉంది బాస్. ఏమన్నా ఉందా? గాలిలో ఎగిరి గాలిలోనే తలకాయ లేపేసింది. సూపర్ అన్న, ఏం చెప్పాలి తమ్ముడు. ఆ సీన్కి అయితే గూస్ బంప్స్ అంటారు కదా, ఎక్సలెంట్ అన్న. వెంట్రుకలు అనేవి ఇట్లా కత్తి మాత్రం జపనీస్ కత్తి నిజంగా హై లెవెల్లో ఉందన్న. అన్న సాంగ్ ఏది బాగుందన్న? నాకు బేసికల్గా ఏమంటే అన్ని సాంగ్స్ నేను ఎంజాయ్ చేస్తాను, కానీ మెలోడీ సాంగ్స్ ఇంకా బాగా వింటాను. నాకు సువ్వి సాంగ్ అయితే అదే చెప్తున్నాను. సువ్వి సాంగ్ అయితే నెక్స్ట్ లెవెల్. ఎట్లా అంటే వినసొంపుగా, పీస్ఫుల్గా, గాల్లో తేలుతున్నట్టు. అన్న హీరోని ఎట్లా అనిపించింది అన్న సువ్విలో? నేను అసలు ఒక కరెక్ట్ క్వశ్చన్ అడిగాను మీరు. అప్పట్లో నాకు చిరంజీవి గారు, ఆయనకు జోడి రాధ గారు కానీ, సుహాసిని గారు కానివ్వండి, విజయశాంతి గారు కానివ్వండి, శోభన గారు. నా ఫేవరెట్ హీరోయిన్ అయితే శోభన గారు. అయితే అప్పట్లో అట్లా ఉంటుండే కదా. తర్వాత నెక్స్ట్ జనరేషన్లో అప్పుడు సావిత్రి గారు అంటుండే, నెక్స్ట్ జనరేషన్లో ఇంకా ఉన్నారు. తర్వాత సౌందర్య గారు అన్నారు. నేను బేసికల్గా హీరోయిన్స్ అంత ఫోకస్గా ఉండను నేను. కానీ ఈ మధ్య కాలంలో అసలు నాని గారి సినిమా అది ఏది ఆ మధ్యన వచ్చింది, గ్యాంగ్ లీడర్లో ఆమె నటించింది. అప్పటి నుండి ఆమెకు కూడా నేను ఫ్యాన్ అయిపోయాను. అన్న తమనన్న మ్యూజిక్ ఎట్లా? తమనన్నది ఏం అడుగుతావన్న, తమనన్నకు అసలు ఏమనాలో నాకు అసలు చెప్పడానికి కూడా మాటలు లేవు అన్న. ఓవరాల్గా ఓజీ మూవీ డైరెక్టర్కి మీరు ఏమని ఇస్తారన్న? మరి ఏమని ఇస్తారంటే ఆయన ఫ్యాన్ అని నిరూపించుకున్నాడు. నిజంగా కల్ట్ ఫ్యాన్ అంటే ఆయన ఏదైతే అనుకున్నాడో అది ఇవాళ సాధించింది. అది మరి ఒక పవన్ కళ్యాణ్ సార్ ఫ్యాన్గా, ఒక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ ఫ్యాన్గా మీరు సినిమా చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ సార్ చేసిన యాక్షన్, ఆ ఫైట్, ఆ సాంగ్, ఆ డాన్సింగ్, టోటల్ ఓవరాల్ ఏమనిపిస్తుంది సినిమా చూసిన తర్వాత? అంటే ఆయనకి ఇది వెన్నతో పెట్టిన విద్య. ఈ ఫైట్స్ కానీ, ఆయన యాటిట్యూడ్ కానీ, యూనో అప్పుడు ఖుషి సినిమా టైంలో ఆయన ఫైట్స్ ఏమి కొత్తవి కాదు కదా. కాకపోతే బద్రీ సినిమాలో ఉన్నటువంటి ఫైట్స్ నేను ఇంతవరకు మళ్ళీ నేను అటువంటి చూడనే లేదు. అండ్ నెక్స్ట్ టైం ఇప్పుడు ఈ సినిమాలో అప్పుడు ఏదైతే బద్రీ సినిమాలో చూసినామో ఇప్పుడు అలా కనిపిస్తుంది. సూపర్ అన్న, నిజంగా చెప్తున్నా కదా. నాకు ఒక ఫ్యాన్గా నేను విన్న ప్రతి సమాధానం నాకు ఆన్సర్గా అనిపించింది. నిజంగా మీ పేరన్న? నా పేరు శ్రీనివాస్. నైస్ టు మీట్ యూ అన్న. నిజంగా చాలా మంచి రివ్యూ ఇచ్చారు. ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ. ఇంకోటి నేనేం చెప్తున్నా ముఖ్యంగా ఎక్కడ పడితే అక్కడే సినిమాలు చూడకండి, థియేటర్లోనే చూడండి. యూ వాచ్ ఓన్లీ ఇన్ థియేటర్స్. ఎందుకంటే ఆ యొక్క థియేటర్ ఎక్స్పీరియన్స్ అనేది పీక్స్లో ఉంటుంది. తమన్ గారు బీజిఎం కానీ, పవన్ కళ్యాణ్ని అంత పెద్ద కటౌట్ని ఆ పెద్ద స్క్రీన్లో చూస్తే ఆ ఊహనే వేరు. కానీ ఎక్కడ పడితే అక్కడ చూడొద్దు, ఓన్లీ థియేటర్లోనే చూడండి, ఎంజాయ్ చేయండి. డెఫినెట్గా అందరూ చూసే మూవీ. ఓకే, మీరు డెఫినెట్గా సినిమా చూడండి. అలాగే దాంతోపాటు ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయాలని కోరుతున్నాను. లైక్స్ ఇవ్వండి, షేర్స్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్ అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా నిజంగా ఓజీ మూవీకి వచ్చి